తెలంగాణలోని మిగిలి ఉన్న మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం స్వతంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. ఈ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలో ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు తొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ జరగబోతోంది. నిన్నటి గొడవ నేపథ్యంలో తొర్రూరులో భారీగా పోలీసులు మోహరించారు. 500 మంది భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తొర్రూరు వాసులు ఎవరూ గుంపులుగా బయట తిరగవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ధర్నాకు బయలుదేరిన సత్యవతి రాథోడ్ బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మాజీ స్పీకర్ మధుసూదనచారిని కూడా తొర్రూరు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. మంచిర్యాలలో నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఇవాళ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. అనుమతి లేని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం వైపు రావద్దని పోలీసులు సూచనలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. జహీరాబాద్ మున్సిపాలిటీలోని మొత్తం 37 వార్డు స్థానాల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. ఎక్స్ అఫీషియోగా బీఆర్ఎస్ కు స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, కాంగ్రెస్ కు జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ బీఆర్ఎస్ కు 2, కాంగ్రెస్ కు 3 కౌన్సిలర్లు మద్దతు అవసరం ఉంది. దీంతో స్వతంత్రులు, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు కీలకంగా మారారు. జహీరాబాద్లో స్వతంత్రుల సహకారంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ చేతులు వేస్తోంది. ఈ అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, తెలంగాణలో మిగిలి ఉన్న మున్సిపల్ చైర్మన్ పీఠాలపై ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా మరొక 11 మున్సిపాలిటీలలో ఇక ఈ రోజు ప్రమాణ స్వీకారం వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. సో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం అయితే ఒక ఉత్కంఠత పరిస్థితి అయితే కొనసాగుతోంది. కొన్ని చోట్ల పార్టీల మధ్య మరి చిత్రాలన పొత్తులు కూడా కుదురుతున్నాయనే సమాచారం అందుతోంది. ఓవరాల్ గా మరి ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రాహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జైరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూరు ఈ మున్సిపాలిటీలో ఈ యొక్క చైర్మన్ స్టేట్ పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ సంబంధించిన ఎన్నిక వాయిదా పడింది. సో ఇవాళ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మరి చైర్మన్ పీఠం కావచ్చు, అలాగే వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకైతే ఒకవైపు కౌన్సిలర్ల బుజ్జగింపులు, బేరసారాలు, కొన్ని చోట్ల పార్టీల మధ్య మరి కొత్త పొత్తులు కూడా రాజకీయాల్లో కొనసాగుతుండడంతో ఆటాపిగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న ఘోరంగా వాయిదా పడిన డోర్నకల్ మున్సిపల్ పాలక మండలి ప్రమాణ స్వీకారం అయితే నిలిచిపోయింది. నేడు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సో దీంట్లో నిన్న ఒక గందరగోళమైన పరిస్థితి అయితే వాయిదా పడిన జనగామ కావచ్చు, తొర్రూరు కావచ్చు మున్సిపాలిటీలకు సంబంధించి నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అధికారులు. సో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే
విపక్ష పార్టీలైన టీఆర్ఎస్ బీజేపీలు కూడా పోటీ పడుతున్నాయి. రెండు పార్టీల ఎత్తులపై ఎత్తులతో కూడా త్వరగా తరూరు జనగామలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో నిన్న జరిగిన ఉద్రిక్తర పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. దీంట్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా క్యాంపు నుంచి నేరుగా కౌన్సిల్ హాల్ కు చేరుకొని రెండు పార్టీల కౌన్సిల్ సభ్యులు కావచ్చు, మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కు సంబంధించిన చైర్మన్ పీఠం దక్కకుండా మరి అడ్డుకున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పేందుకు కూడా భారీగా తొర్రూరుకు తరలి రావాలని తన కేడర్ కు పిలుపునిచ్చారు మాజీ మంత్రి దయాకర్ రావు. తొర్రూరు జనగామ మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీ గెలుపు కోసం మాజీ మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్సీ మత్స్యనాచారి, సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్లకు బాధ్యత అప్పచెప్పింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ రెడ్డితో పాటు ఎంపీ రఘురామరెడ్డి, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తొర్రూరు మున్సిపల్ బాధ్యతలను కూడా మరి అప్పగించిన పరిస్థితి కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు రెండు పార్టీల పోటాపోటీతో తొర్రూరులో కొనసాగుతున్న ఐటెన్షన్ వాతావరణం నుంచి కాసేపట్లు త్వరపడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రెండు పార్టీల కూడా సమంగా బలం పెరుగుతూ జనగామ మున్సిపాలిటీగా వీలు తగ్గుతుందనే ఉత్కంఠత కొనసాగుతుంది. శ్రీనివాస్ చెప్పండి, మరి కాంగ్రెస్ ఏమో చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ గా ఒప్పందం చేసుకున్నారన్న ప్రచారం ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ బీజేపీ ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ బీజేపీ ఈ కొన్ని శక్తుల విషయంలో మాత్రం తెలంగాణలో మరి ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఎన్నికలప్పుడు మరి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొని ఈ యొక్క ఎన్నికల్లో మరి పోటాపోటీగా ధన ప్రవాహం కావచ్చు, మద్యం కూడా ఏరులో పారింది. మొత్తానికి గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు మరి కార్పొరేషన్లలో కూడా చూసాం మనం. కరీంనగర్ లో బీజేపీ బండి సంఖ్య అయితే ఓవరాల్ గా మరి కేవలం 30 కార్పొరేటర్లు గెలిచిన నేపథ్యంలో తన ఎక్సాక్ట్ ఓటుతో పాటు మరొక ముగ్గురిని కూడా ఇండిపెండెంట్లను కూడా తన పార్టీలో చేర్చుకోవడం, కరీంనగర్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం. అదే క్రమంలో మరి నిజామాబాద్ చూసినట్టయితే కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సో మరి పొత్తు కుదుర్చుకొని అక్కడ మేయర్ పీఠం తగ్గించుకున్నాయి. ఇక కొత్తగూడ కార్పొరేషన్కి వచ్చేసరికి అక్కడ మరి కాంగ్రెస్ తో కలిసి మరి కమ్యూనిస్టులు అయితే మేయర్ పీఠాన్ని తగ్గించుకున్నారు. సో ఈ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పొత్తులు అయితే మరి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో మరి ఈ యొక్క మెజార్టీ లేకపోవడంతో కలిసిపోతున్న పరిస్థితి. సో మొత్తానికి కొత్త పొత్తుల పట్ల ప్రజలు కూడా కొంత అధ్యాత్మ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతోంది. సో ఒకవైపు మరి మేయర్ పీఠంపై కావచ్చు, మరి విద్యుత్ మేయర్ వ్యవస్థ అదే క్రమంలో చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, ఇలాంటి పదవుల కోసం అయితే మరి కొన్ని కొత్త పొత్తులు జరగడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ శివ, చెప్పండి, అధికార పార్టీ వైఖరి ఈ మొత్తం వ్యవహారంలో ఎలా ఉంది? వాళ్ళ పాత్ర ఏమిటి? ఖచ్చితంగా రాజకీయాల్లో మరి అందరూ రాజకీయాలు చేస్తారు. దాంట్లో అధికార పార్టీ దాంట్లో అతీతంగా ఇంకొంత మరి అన్ని రకాలుగా తనకున్న ఏదైతే మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ కూడా తమకు అవకాశం ఉన్న చోట కూడా కొత్త వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కూడా తెలంగాణలో మరి ఈ యొక్క కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కొనసాగుతోంది. సో మొత్తానికి ఈ రకంగా మరి కాంగ్రెస్ కూడా తనకున్న అవకాశాలను అన్నింటి కూడా మరి పూర్తిగా వినియోగించుకుంది. అదే క్రమంలో ఎన్నికల మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఇప్పటి వరకు చైర్మన్లు అదే మరి ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు. అదే క్రమంలో మొత్తానికి బీఆర్ఎస్ మాత్రం కేవలం 13 స్థానాల్లో మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం, బీజేపీ కేవలం ఒక స్థానానికి పరిమితం అవడం. అదే క్రమంలో 5 కార్పొరేషన్లు సొంతంగా అదే క్రమంలో ఇక మరి కమ్యూనిస్టులు కలిసి కొత్తగూడెం కైవసం చేసుకోవడం కాంగ్రెస్ పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పేసి ఇదే మరి మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సెక్రటేరియట్ లో అధికారులతో సమావేశం కానున్నారు. సో 10 మంది మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ప్రజలు కొంత కాంగ్రెస్ పార్టీగా ఉన్నారు కనుక ఇదే మరి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ శివ, చెప్పండి, మరి మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరి స్వతంత్ర కార్పొరేషన్లు ఎలా ఆకర్షిస్తున్నాయి? ఖచ్చితంగా మరి ఇప్పుడు స్వతంత్రంగా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులకైతే కొంత మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ పోటీ చేశారు. అదే క్రమంలో మరి వాళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ కోరం ఏదైతే మరి అంటే మెజార్టీ కోసము ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా కిడ్నాప్ చేశారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి
క్యాంపు రాజకీయాలు అయితే చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సో ఈ రోజు 11 మున్సిపాలిటీలో కూడా మరి యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉన్నాయి కనుక సో ఒకవైపు ఇండిపెండెంట్లు మరి కీలకంగా మారని చెప్పుకోవచ్చు. ఆ ఇండిపెండెంట్లను కూడా పార్టీలు అన్ని కూడా మరి ఖచ్చితంగా తమకు మద్దతు తెలపాలంటూ కూడా ఆకర్షణీయమైన మరి ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, మిగిలిన కొంత హామీలు ఇస్తూ తమ హక్కుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇండిపెండెంట్లు కీలకంగా మారడం, అదే క్రమంలో సో ఏ పార్టీకి సంబంధించి మరి ఈ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థులకు మొగ్గు చూపుతారు దాంట్లో అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ శివ, కాంగ్రెస్ చైర్మన్ బీజేపీ వైస్ చైర్మన్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, మరి ఈ ఒప్పందం వెనుకున్న రాజకీయ లెక్కలేంటి? అలాగే ఈ డీల్ వల్ల స్థానిక రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా కొన్ని చోట్ల మరి కాంగ్రెస్ ను కట్టడి చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ, అదే క్రమంలో బీజేపీని కట్టడి చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్, సో ఇలా ఒకరిపై ఒకరు కూడా ఖచ్చితంగా పలానా పార్టీకి ఆధిపత్యం రాకుండా, పలానా పార్టీ సంబంధించిన చైర్మన్ రాకుండా, వైస్ చైర్మన్ రాకుండా, సో మరి ఒక అంటే ఒప్పందం ఎలా కొనసాగుతుందంటే మున్సిపల్ చైర్మన్ గా మీరుంటే వైస్ చైర్మన్ గా మేము ఉంటాము. సో ఈ యొక్క అంగీకారం కుదుర్చుకొని వాళ్ళు మరి ఒక సెటిల్మెంట్ తో కూడా ఈ యొక్క ఓటింగ్ కు వెళ్తున్న పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఈ యొక్క పొత్తులు కావచ్చు, అదే క్రమంలో రాజకీయ పార్టీలకు సంబంధించి కాంప్రమైజ్ విధానం చూస్తుంటే మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శివ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.